నమస్తే, నమస్కార, ఆదాబ్ అండ్ హాయ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ కి స్వాగతం, సుస్వాగతం. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి నేను చకచక అడిగే ప్రశ్నలకి టకటక బజర్ నొక్కేసి లకలక సమాధానాలు చెప్పేసి ఎంచక్క ఛాంపియన్స్ అయిపోయి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 కోసం అండ్ ద ప్రెస్టీజియస్ ట్రాఫీ కోసం ముందుగా మన ముందుకు వచ్చారు 5 చిన్నారులు. మరి వీరందరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడేవారు తెలుసుకోవాలంటే లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ ద చార్మింగ్, చేజింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. బాంధవి గారు నమస్తే అండి. హాయ్ విహారీ. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్? హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్. విహారీ ఎలా ఉంటాడండి? ఇప్పుడు విహరిస్తూనే ఉంటాడా? లేదు సార్, ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక బుక్ చదువుతూ ఉంటాడు. నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? స్కూల్ సార్. విహారీ టచ్ చేసావు నాన్న. ఈ స్కూల్ వాళ్ళందరూ వింటూ ఉంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాట్ ఆర్ హాబీస్? రీడింగ్ స్టోరీస్, రైటింగ్ స్టోరీస్, వాచింగ్ టెలివిజన్. అరే ఎలాంటి స్టోరీస్ రాస్తావు నువ్వు? డ్రామాటికల్ స్టోరీస్ సార్. డ్రామాటికల్ స్టోరీస్ అంటే అమ్మ కడుపు నొప్పిగా ఉందమ్మా వాళ్ళు స్కూల్కి వెళ్ళానమ్మా అలాంటి స్టోరీస్ అని రాస్తుంటా? నో సార్, డైరెక్టింగ్ డ్రామాస్. అవునా? అరే ఇప్పటి నుంచే సో క్రియేటివ్. ఇన్ సమ్మర్ క్యాంప్స్ సార్. మీరేం చేస్తుంటారండి? టీచర్ సార్. ఏం టీచ్ చేస్తారమ్మా మీరు? బయాలజీ. బయాలజీ. అచ్చా, ఏ క్లాసెస్ కండి? 9th and 10th క్లాసెస్. గుడ్. మరి పెద్దగా ఏమవుతావు నాన్న? ఐఏఎస్ సార్. మరి అంతకన్నా ముందు ఛాంపియన్ కూడా అయిపోతావా? ఎస్ సార్. విత్ ఆల్ కాన్ఫిడెన్స్? ఎస్ సార్. వెరీ గుడ్ నాన్న, ఆల్ ది వెరీ బెస్ట్ యూ. ఉషా గారు నమస్తే అండి. నమస్కారం. హాయ్ వైష్ణవి. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? లిల్లీ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్. వెరీ నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? డేటా ఎంట్రీ వర్క్. డేటా ఎంట్రీ వర్క్ చేస్తారు. నైస్. మరి వైష్ణవి ఎలా ఉంటుంది ఇంట్లో? యాక్టివ్ గా ఉంటుంది. చూస్తుంటావు ఛాంపియన్ నువ్వు? ఎస్ సార్. వెరీ నైస్. నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి వైష్ణవి? హైదరాబాద్. హైదరాబాద్ నీకు బాగా ఇష్టమైంది ఏంటి ప్లేస్? రామోజీ ఫిలిం సిటీ. చాలా భలేగా ఉంటుంది, గమ్మత్తుగా వెరీ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అవునా? గుడ్. మరి నీ హాబీస్ ఏంటి నాన్న? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్ ఎక్సెట్రా. గుడ్. పెద్దగా ఏమవుతావు నువ్వు మరి? ఎంఎస్ చేయాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. మంజుల గారు నమస్తే అండి. నమస్తే. హాయ్ జయంత్. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9. ఏ స్కూల్? భాష్యం ఐఐటి ఫౌండేషన్ సార్. గుడ్ అమ్మా. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ సార్. ఎలా ఉంటాడు జయంత్? చాలా కామ్ బాయ్ లా కనిపిస్తున్నాడు. చాలా యాక్టివ్ సార్. చూస్తుంటావు ఛాంపియన్ నువ్వు? ఎగ్జామ్స్ లేనప్పుడు చూస్తాను సార్. వెరీ గుడ్. మరి పెద్దగా ఏమవుతావు జయంత్ నువ్వు? ఐపీఎస్. ఏంటి భయపెట్టేస్తావు జనం అందరూ నువ్వు? సార్. మరి ఇంత సాఫ్ట్ బాయ్ ఐపీఎస్ ఎలా అవుతాడు? హార్డ్ వర్క్ చేసి. హార్డ్ వర్క్ చేసి రఫ్ బాయ్ అయిపోతావు అనమాట. నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి జయంత్? న్యూయార్క్ సార్. గుడ్. రోజు చేస్తుంటాను ఎట్లా ఎప్పుడు కూడా? నైస్. మీరు ఛాంపియన్ చూస్తుంటారండి? చూస్తాం సార్. చూస్తారు. నీకు బాగా ఇష్టమైన రౌండ్ ఏంటమ్మా? లిటరేచర్. ఓకే. మరి నీకు జయంత్? రన్ రాజా రన్. రన్ రాజా రన్. విల్ యూ రన్ రాజా రన్ ఫర్ పాయింట్స్? ఎస్ సార్. గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సుభాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ కార్తికేయ. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏ స్కూల్? శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ తెనాలి. గుడ్. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. నైస్. కార్తికేయ ఎలా ఉంటాడు ఇంట్లో? కొంచెం అల్లరి బాగా చదువుతాడు. కొంచెం అల్లరి బాగా చదువుతాడు. అరే ఇదేదో కాంబినేషన్ బాగుంది. ఏంటి అల్లరి కొంచెం చేస్తావు నువ్వు? ఏం కార్తికేయ? మరి నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ గేమ్స్, రీడింగ్ బుక్స్. ఎలాంటి గేమ్స్ ఆడుతావు ఎక్కువగా? కబడ్డీ, ఖోఖో, క్రికెట్. కబడ్డీ, ఖోఖో అన్ని పవర్ఫుల్ గేమ్సే. మరి నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? అమెరికా. అమెరికా. ఎందుకు? బాగుంటుంది అక్కడ. చాలా బాగుంటుంది సార్. చాలా సినిమాల్లో చూశాను, చాలా టీవీలో చూశాను. అందుకని వెళ్ళిపోదాం అనుకున్నా అమెరికాకి. ఖచ్చితంగా వెళ్తావా పెద్దయ్యాక? వెళ్తా. పక్కా. మరి పక్కగా ఛాంపియన్ కూడా అయిపోతావా? వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సుబ్బలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ మధు. హాయ్ సార్. ఏ క్లాస్? 9th క్లాస్ సార్. ఏ స్కూల్? యాడమ్స్ పబ్లిక్ స్కూల్ మాడుగుల. గుడ్. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. నైస్. మధు చాలా సాత్వికుడిలా కనిపిస్తున్నాడు. అల్లరి ఎక్కువ చేస్తాడు. అలా కనబడే వాళ్ళే అల్లరి ఎక్కువ చేస్తారని అంటున్నారు మీరు, అవునా? ఏ మధు? అల్లరి చేస్తాను. ఓ మధు. ఏ మధు, నీ పేరు మీద పాట ఉంది కదా మధు? పాడతావా పాట నువ్వు? పాటలేం పాడవా? చూస్తావా సినిమాలు గట్రా? చూస్తాను. నీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి మధు? మా ఊరే చాలా ఇష్టం సార్. మీ ఊరే చాలా ఇష్టం. భీమడుగులు చాలా ఇష్టం నీకు. బా చాలా ప్రేమ. ఎందుకో మీ ఊరు అంటే అంత ఇష్టం నీకు? మా ఊరు హల్వా ఫేమస్ సార్. మా ఊరు. అచ్చా, భీమడుగుల హల్వా బాగుంటుందా? అందుకే హల్వా రంగు చొక్కా వేసుకొచ్చావు, అవునా? వెరీ గుడ్. మరి గెలిచేసి మాకు తినిపిస్తావా హల్వా? వెరీ నైస్ మధు. ఆల్ ది వెరీ బెస్ట్ నీకు కూడా. థ్యాంక్ యూ సార్. సో పేరెంట్స్, మీ పిల్లలకి బెస్ట్ విషెస్ చెప్పేసి మా పేరెంట్స్ పిల్లలకి వచ్చేసేయండి. ప్లీజ్ కమ్ హియర్.
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ పికప్ చేస్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మ నుంచి హెల్ప్ తీసుకోవచ్చు. కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చేసేయండి. ఓకేనా? స్టార్ట్. విహారీ సార్. రెడీనా? ఎస్ సార్. నీ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. తెలుగు సామెత ప్రకారం పెరుగుట డాష్ కొరకే. పెరుగుట డాష్ కొరకే. నీ ఆప్షన్స్: ఏ తగ్గుట, బి తరుగుట, సి విరుగుట అండ్ డి పగులుట. ఐ థింక్ ఆప్షన్ బి తరుగుట. ఆప్షన్ బి తరుగుట అనుకుంటున్నావు? ఒకసారి మా మదర్ని అనుకుంటున్నావా? అడిగేద్దాం. విరుగుట. మరి ఏమిటట? విరుగుట సార్. ఫ్రీజ్. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ సి విరుగుట. విహారీ, విరుగుట చెప్పుకుంటకపోతే నీకు నిజంగా విరిగేది పాయింట్. అంటే అర్థం ఏంటి? పెరుగుట విరుగుట కొరకే ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. థ్యాంక్ యూ. రెడీయా వైష్ణవి? ఎస్ సార్. రెడీ అమ్మా. పాకిస్తాన్ కు స్వాతంత్ర దినోత్సవం ఏ రోజు? నీ ఆప్షన్స్: ఏ ఆగస్ట్ 13, బి ఆగస్ట్ 14, సి ఆగస్ట్ 15 అండ్ డి ఆగస్ట్ 16. ఆప్షన్ బి ఆగస్ట్ 14. ఆప్షన్ బి ఆగస్ట్ 14, ఆగస్ట్ 14. షూరా? అమ్మని అడుగుతావా? షూర్ సార్. అమ్మని అడుగుతావా? అక్కర్లేదు. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి ఆగస్ట్ 14. అండ్ వైష్ణవి, ఆగస్ట్ 14 అని ఎందుకు అనుకున్నావు? ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన ఒక రోజు ముందు ఆ. పాకిస్తాన్ ఇండిపెండెన్స్ జరుపుకుంటుంది. నువ్వు అలా అనుకుంటున్నావా? వైష్ణవి, నువ్వు అనుకున్నట్టే ఆగస్ట్ 14 రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. రెడీ జయంత్, ఈ క్వశ్చన్. ఈ 4గింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ యాపిల్, బి మ్యాంగో, సి పపాయా అండ్ డి బనానా. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. ఓకే, మదర్ ప్లీజ్ హెల్ప్. బనానా. ఓకే, జయంత్ అమ్మ అంటున్నారు బనానా. ఏం చేద్దాం? బనానా. బనానాని ఫ్రీజ్ చేద్దామా? ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి బనానా. అండ్ బై ద వే అమ్మ, ఎలాగో ఫ్రీజ్ చేశాను, బనానా అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? గెస్ట్ చేశాను సార్. గెస్ట్ చేశారు. అమ్మో, అమ్మ గెస్ట్ చేశారు. నేను బనానా అనుకున్నా సార్. నువ్వు బనానే అనుకున్నావా? ఎందుకు అనుకున్నావు బనానా నువ్వు? మిగతా 3 ఫ్రూట్స్ రౌండ్ గానీ ఓవెల్ అలా షేప్ లో ఉంటాయి. ఇది ఒక డిఫరెంట్ షేప్ అనుకుని బనానా ని మమ్మీ. ఓకే జయంత్, నువ్వు ఏమనుకున్నా సరే ఫ్రీజ్ అయితే చేసేసాను. అండ్ బనానా అననా ఇస్ ద రైట్ ఆన్సర్ అని అనేస్తాను. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. ఇది లాజిక్ ఏమిటో తెలుసా? మిగతా 3 సీడ్స్ ఉంటాయి, సీడ్ఫుల్ ఫ్రూట్స్ మిగతావి, కానీ బనానా అలా కాదు. ఓకే కార్తికేయ, రెడీయా? ఎస్ సార్. నీ క్వశ్చన్. కైరో నగరం ఏ కాంటినెంట్ లో ఉంది? నీ ఆప్షన్: ఏ ఆసియా, బి ఆఫ్రికా, సి యూరప్ అండ్ డి ఆస్ట్రేలియా. మదర్స్ హెల్ప్ సార్. మదర్స్ హెల్ప్. నో ఐడియా. అమ్మకి ఐడియా లేదు. కార్తికేయ, ఏం చేద్దాం? ఫ్రీజ్ ఆఫ్రికా సార్. గెస్ కొడుతున్నావా? సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి ఆఫ్రికా. కార్తికేయ, నీ గెస్ అక్షరాల ఎస్ అయింది. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. రెడీయా మధు? రెడీ సార్. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఇస్ ఈక్వల్ టు ఎంత? నీ ఆప్షన్: ఏ 2, బి 3, సి 4, డి 5. ఆప్షన్ ఏ 2 సార్. ఆప్షన్ ఏ 2. ష్యూర్? షూర్ సార్. అమ్మ నన్ను అడుగుతావా? నో నో. ప్లీజ్. Okay, I freeze option A 2 and Madhu 2 is truly the correct answer and 10 points to you. ఎలా చెప్పావు 2 అని? 196 అనేది 14 స్క్వేర్, 144 అనేది 12 స్క్వేర్, 14 - 12 2. సూపర్, as simple as that. మొత్తానికి మన ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ నిండుగా మెండుగా దండుగా ఇలా ఉన్నాయి. విహరించే విహారీ విత్ 10 పాయింట్స్, వికసించిన వైష్ణవి విత్ 10 పాయింట్స్, జయించిన జయంత్ విత్ 10 పాయింట్స్, కరెక్ట్ అయిన కార్తికేయ విత్ 10 పాయింట్స్, మ్యాజికల్ గా మధు విత్ 10 పాయింట్స్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్.
well, ఈ రౌండ్ లో 3 పిక్చర్స్ చూపిస్తాను అండ్ 3 క్వశ్చన్స్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే నో మదర్స్ హెల్ప్, నో మై హెల్ప్, ఓన్లీ సెల్ఫ్ హెల్ప్. ఓకే, ఇది బజర్ రౌండ్. షల్ వి స్టార్ట్? మీ అందరికీ చిత్రంత పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న మలయాళ నటుడి పేరేంటి? బజర్ నొక్కాడు జయంత్. యువర్ ఆన్సర్ ప్లీజ్. మమ్ముటి. మమ్ముట్టి మలయాళ నటుడు. ఈయనే మమ్ముట్టియా? మలయాళం సూపర్ స్టార్స్, మలయాళం సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చే 2 సూపర్ స్టార్స్. ఒకరు మమ్ముట్టి, ఇంకొకరు మోహన్ లాల్. ఈయన మమ్ముట్టి కాదు, మోహన్ లాల్. -5. మీ అందరి కోసం సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న విగ్రహం ఏ రాష్ట్రంలో ఉంది? మళ్ళీ జయంత్. యువర్ ఆన్సర్ ప్లీజ్. కర్ణాటక. కాన్ఫిడెంట్ గా లేకుండానే చెప్పావు కర్ణాటక అని. షూరా? బుక్ లో చదివా సార్. బుక్ లో చదివావు అంటే కాన్ఫిడెన్స్ ఉన్నట్టే ఉంది. జయంత్, ఈ చిత్రంలో కనిపిస్తున్న శివుని ఏమంటారు తెలుసా? మురుడేశ్వరుడు అంటారు. అది కోస్ట్ ఆఫ్ అరేబియన్ సీ. ఆ ప్రదేశం భత్కల్ అండ్ ఆ రాష్ట్రం కర్ణాటక. ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. మీ అందరి కోసం ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. అమెరికా అధ్యక్ష పదవికి రేసులో ఉన్న ఈ ఫోటోలోని వ్యక్తి పేరేంటి? మళ్ళీ జయంత్. ఆన్సర్. డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్. జయంత్, బ్యాక్ టు బ్యాక్ 3 బజర్లు నువ్వు ఎక్కావు. ఒకటి తప్పైంది, ఒకటి ఒప్పైంది, మరి మూడోది గొప్పైంది. రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. మొత్తానికి మన సెకండ్ రౌండ్ పూర్తయ్యేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. జయ కేతనం ఎగరేస్తూ జయంత్ విత్ 25 పాయింట్స్, ప్రయాణం ఆపిన విహారీ విత్ 10 పాయింట్స్, వికాసం తగ్గించిన వైష్ణవి విత్ 10 పాయింట్స్, ఆన్సర్ కి కనెక్ట్ అవని కార్తికేయ విత్ 10 పాయింట్స్, మౌనంగా మధు విత్ 10 పాయింట్స్. ఇప్పుడు మనం ముచ్చటైన 3వ రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ లో ఈ బోర్డు మీద ఐ రివీల్ 3 words. బట్ ముందుగా ఒక్క లెటర్ మాత్రం రివీల్ చేస్తాను. నెంబర్ ఆఫ్ లెటర్స్ చెప్పేస్తాను, ఒక క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఆ క్లూ ని బట్టి అండ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి ఎగ్జాక్ట్ గా ఆ వర్డ్ మీరు ఫాస్ట్ గా పికప్ చేసేస్తే ఇన్ టైం 50 పాయింట్స్ ఇచ్చేస్తాను. టైం మీకు చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అండ్ దెన్ 30. 20, 10. తప్పైతే -5. ఎప్పుడు తప్పైనా సరే. రెడీయా? స్టార్ట్. మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ a 9-lettered word. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నెంబర్ 9. నేను మీకు ఇస్తున్న క్లూ. దిల్ పే మత్లే యార్. ఇంత చిన్నదానికి అంత అలా ఫీల్ అవ్వాలా? ఓహో, బజర్ నొక్కాడు విహారియా అంటాడు. ఎమోషనల్. ఎమోషనల్ స్పెల్లింగ్ ప్లీజ్. EMOTIONAL. EMOTIONAL. అరే ఎంత సరిపోయాయి, ఎల్లు కూడా సరిపోయింది. క్లూ సరిపోయిందా? ఎస్ సార్. ఎలా సరిపోయింది? ఎమోషనల్ గా అవ్వడం అంటే కొంచెం ఫీల్ అవ్వడం. కొంచెం ఫీల్ అవ్వడం. నువ్వేనా కొంచెం ఫీల్ అవుతున్నావు? నో సార్. The right answer and 50 points you. మీ అందరి కోసం ఐ రివీల్ ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 5. నేను మీకు ఇస్తున్న క్లూ ఖచ్చితంగా, తప్పనిసరిగా, గ్యారంటీగా
క్లూ చెప్పగానే బజర్ నొక్కాడు విహారీ. యువర్ ఆన్సర్ ప్లీజ్. కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ స్పెల్లింగ్ ప్లీజ్. CONFIDENT. CONFIDENT. కాన్ఫిడెంట్ ఇస్ 9-lettered word. అండ్ కాన్ఫిడెంట్ లో ఎఫ్ ఎక్కడ వచ్చింది? CONF 4 ఇది ఎక్కడ ఉంది? 5. కంగారు పడ్డావా? సో మైనస్ 5. 5. Well, for 40 points, ఇప్పుడు I reveal letter number 3. ఇప్పుడు చెప్పేస్తే 40 points. Time up. Okay. For 30 points, I reveal letter number 4. ఖచ్చితంగా, తప్పనిసరిగా, గ్యారంటీగా. టైమ్ ఇట్ ఇస్ వైష్ణవి. యువర్ ఆన్సర్ అమ్మా. ఇండెఫినిట్. స్పెల్లింగ్ ప్లీజ్. INDEFINITE. ఓ డిఎఫ్ ఉంది కాబట్టి, డెఫ్ ఉంది కాబట్టి ఇండెఫినెట్ చెప్పావు. నెంబర్ ఆఫ్ సరిపోయాయి. డిఎఫ్ ప్లేస్మెంట్ కూడా సరిపోయాయి. మరి క్లూ సరిపోయిందా? గెస్. గెస్సా? వైష్ణవి క్లూ ఇండెఫినెట్ గా సరిపోయింది బికాస్ ఇండెఫినెట్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 30 points to you. చలో మీ అందరి కోసం ఐ రివీల్ ది లాస్ట్ వర్డ్ ఇన్ లిటరేచర్ ఆన్ ద బోర్డ్. అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 6. నేను మీకు ఇస్తున్న క్లూ, పండలు మోసేవాడికి కొండవో లెక్క. పండలు మోసేవాడికి కొండవో లెక్క. ఓ బజర్ నొక్కాడు ఈసారి. కార్తికేయ ఏమంటాడు? పవర్ వెయిట్. పవర్ వెయిట్ స్పెల్లింగ్ ప్లీజ్. POWERWEIGHT. సో నెంబర్ ఆఫ్ లెటర్ సరిపోయా? డబ్ల్యూ సరిపోయిందా? క్లూ సరిపోయిందా? పవర్ వెయిట్ అనే వర్డ్ ఉంది అసలు? కార్తికేయ పవర్ వెయిట్ అనే ఒక మాట ఇంగ్లీష్లో లేదు. అది నా క్లూకి సరిపోలేదు కాబట్టి నీకు పాయింట్ రావట్లేదు. తీసేస్తున్నాను 5 -5. Well, for 40 points ఇప్పుడు మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 5. కొండలు మోసేవాడికి కొండవో లెక్క చెబితే 40 points. Time up. Okay, for 30 points, I reveal letter number 3. ఇప్పుడు చెబితే 30 points. Time up. Okay, for 20 points, I reveal letter number 1. పండలు మోసేవాడికి కొండవో లెక్క. మళ్ళీ నొక్కాడు కార్తికేయ. ఏమంటాడు ఈసారి? లెజిట్ వెయిట్. లెజిట్ వెయిట్ స్పెల్లింగ్ ప్లీజ్. LEGITWEIGHT. ఓకే, ఇందాక పవర్ వెయిట్ అని కాస్త ఏదో బాగానే చెప్పావు. ఈ లెజిట్ వెయిట్ ఏమిటి? కార్తికేయ లెజిట్ వెయిట్ అనే వర్డ్ లేదు నాన్న. -5. Finally, for 10 points, I reveal letter number 4. పండలు మోసేవాడికి కొండవో లెక్క. ఇప్పుడు బజర్ నొక్కాడు విహారీ. ఏమంటాడు చూద్దాం. లైట్ వెయిట్. లైట్ వెయిట్ అంటూ బ్రైట్ గా చెప్తున్నావు విహారీ. స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. LIGHTWEIGHT. సో నెంబర్ ఆఫ్ లెటర్ సరిపోయాయి, ఉన్న లెటర్ సరిపోయాయి. క్లూ సరిపోయిందా? ఎస్ సార్. ఎలాగా? కుండలు చాలా లైట్ వెయిట్ తో ఉంటాయి సార్, అది మోయడం చాలా సులభం. విహారీ మరి ఏం చేద్దాం? 10 points. 10 points. Yes, for the right answer. మొత్తానికి మన మూడో రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయి? వీర విహారం చేస్తున్న విహారీ with 65 points, విజృంభిస్తోన్న వైష్ణవి with 40 points, ఈసారి జయించని జయంత్ with 25 points, మళ్ళీ మౌనంగా మధు with 10 points, నున్నగా సున్నాలోకి పడ్డ కార్తికేయ with 0 points. పిల్లలు తల్లులకు ఎలా సహాయపడుతూ ఉంటారు?
ముఖ్యంగా మీ పిల్లలు? ఈ రోజుల్లో పిల్లలు కంపల్సరీగా తల్లులకు సహాయపడాలండి. ఎందుకంటే వర్కింగ్ విమెన్ ఉంటారు, హౌస్ వైఫ్స్ అయినా సరే వాళ్ళకున్న ఎన్నో పనులలో పిల్లలు కూడా సహాయం పడితే పేరెంట్స్కి కొంచెం వెసులుబాటుగా ఉంటుంది. కనీసం వాళ్ళ పనులన్నా వాళ్ళు చేసుకునేటట్టు ఉంటే పేరెంట్స్కి సహాయపడ్డట్టే. మరి విహారీ మీకు ఎలాంటి సహాయం చేస్తుంటాడు? విహారీ ముఖ్యంగా విహారీకి ఒక చిన్న తమ్ముడు ఉన్నాడండి, ఎల్కేజీ చదువుతున్నాడు. వాళ్ళిద్దరికి 8 years గ్యాప్ ఉంది. నేను ఎప్పుడన్నా స్కూల్లో ఉన్నప్పుడు బిజీగా ఉన్నప్పుడు స్టడీ అవర్స్లో కానీ తను వాళ్ళ తమ్ముడిని బాగా కేర్ తీసుకుంటాడు. ఓ, వాళ్ళిద్దరే ఇంట్లో ఉంటారు, చక్కగా చూసుకుంటారు. సో మీ బాధ్యత కూడా తనే తీసుకుంటాడు అనమాట. అవునండి. గుడ్. మరి వైష్ణవి వాళ్ళ అమ్మగారు ఏమంటారు? వైష్ణవి స్కూల్ వర్క్ తోనే చాలా బిజీగా ఉంటుంది సార్. డే అంతా ఖాళీ ఉన్నప్పుడు బాగా హెల్ప్ చేస్తారు. తన పనులన్నీ తనే చేస్తుంది. మీకు సహాయం చేసే విషయంలో హాలిడేస్ అప్పుడు బాగా చేస్తుంది. ఎలాంటి సహాయం చేస్తుంటుంది మీకు? ఇంటి వర్క్లో ఇంటి పనులన్నీ చేస్తుంది. వెరీ గుడ్. అయితే హెల్పింగ్ గర్ల్ అనమాట వైష్ణవి. జయంత్ వాళ్ళ అమ్మగారు? తన రూమ్ తనే సర్దేసుకుంటాడు సార్, నాతో అవసరం ఉండదు. ఓ, మిగతా హాలిడేస్ వస్తే మాత్రం హెల్ప్ చేస్తాడు బాగా. కార్తికేయ వాళ్ళ అమ్మగారు? వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఇద్దరు కొంచెం అల్లరే చేస్తారు, ఇంట్లో హెల్ప్ చేస్తారండి. ఇంట్లో పనిలో కానీ ఏదైనా సరే చేస్తారు. జనరల్ గా ఎలాంటి పనులు ఎక్కువ హెల్ప్ చేస్తుంటాడు మీకు? చేస్తుంటారంటే ఇంటి అద్దాలు తొడవటం కానీ అన్ని ఇంటి పనులు చేస్తుంటారు. అచ్చా, ఇల్లు నీట్ గా పెట్టడంలో చాలా హెల్ప్ చేస్తుంటాడు అన్నమాట. చేస్తుంటారు. ఓ, చాలా పెద్ద పని కదండి ఇది. ఇల్లు నీట్ గా పెట్టడం మామూలు విషయం? చేస్తారండి. మామూలుగా పిల్లల ఇంట్లో దుప్పటి దాని ప్లేస్ లో ఉండదు, బూట్లు దాని ప్లేస్ లో ఉండవు. సో సదరం అనేది చాలా పెద్ద కార్యక్రమం. చేస్తారండి. మరి మధు వాళ్ళ అమ్మగారు? ఇప్పుడు కాలం పిల్లలు ఎవరికి చేయట్లేదండి. ఇప్పుడు తల్లిదండ్రులకు సాయం చేయాలి. ఈ మధ్య తగ్గింది. మీ చిన్నతనంలో బాగా ఎక్కువ ఉండేది అంతే కదండి. జనరల్ గా అంటే మీ జనరేషన్ టైం కి కొంచెం అటాచ్మెంట్స్ ఎక్కువ ఉండేవి, జనం ఎక్కువ ఉండేవారు కాబట్టి బాగా చేసేవారు. ఇప్పుడు చేయట్లేదు. పిలిస్తే పలికేవారు, చెప్తే మాట వినేవారు. ఇప్పుడు వినట్లేదండి. ఇప్పుడు తగ్గిపోయింది అంటున్నారు. మరి మీ వాడు మీకు ఎలా హెల్ప్ చేస్తుంటాడు? బాగానే చేస్తున్నాడు. ఏ విషయంలో? ఇంట్లో ఏ పనైనా చేస్తాడండి. కాబట్టి పిల్లలు తల్లులకు వీలైనంత హెల్ప్ చేయండి. ఫస్ట్ ముఖ్యంగా మీ పని మీరు చేసుకుంటే వాళ్ళ సగం భారం తగ్గినట్టే. ఏ చిన్నపాటి అవసరం ఉన్నా చక్కగా హెల్ప్ చేసి బంగారు పిల్లలు అనిపించుకోండి. థ్యాంక్ యూ. ఆఖరి రౌండ్, రన్ రాజా రన్. వెల్, ఈ రౌండ్ లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 5 questions ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 points. సెకండ్ 40, థర్డ్ 60, ఫోర్త్ 80, ఫిఫ్త్ 100 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్స్. తప్పైతే -10, -20, -30, -40, -50. సో జాగ్రత్తగా క్వశ్చన్ పూర్తిగా వినేసి ఆన్సర్ తెలిస్తే ఫాస్ట్ గా బజర్ నొక్కేసి ఛాంపియన్ అయిపోయి ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ వెళ్ళిపోండి. ఓకేనా? రెడీయా? మీ అందరికి హియర్ కమ్స్ ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 points. ఆల్ ఫింగర్స్ ఆన్ ద బజర్స్. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సింబల్ ఏది? జయంత్, your answer. హస్తం. జయంత్ says హస్తం. జయంత్, హస్తం నీ నేస్తమా? కాంగ్రెస్ పార్టీకి నేస్తం. హస్తం నీకు కూడా నేస్తమే. ఎందుకు? That's the right answer and 20 points to you. Here comes the 40 points question. హైడ్రాలజీ అంటే దేనికి సంబంధించిన స్టడీ? Yes, fastest buzzer Vihari, your answer. వాటర్. Vihari says water. Sure? Pakkana? ఎస్. Confident, man? Water. Hydrology సంబంధించిన స్టడీయా? కరెక్ట్ ఆన్సర్ చెప్తా అనుకున్నాను, చెప్పేశావు. రైట్ ఆన్సర్ అండ్ 40 points to you. The next question for 60 points. All fingers on the buzzers, ready? మహాభారతం ప్రకారం సైరంధ్రి, మాలిని, పాంచాలి ఇవన్నీ ఎవరి పేర్లు? మళ్ళీ ఈసారి జయంత్, your answer please. ద్రౌపది. ద్రౌపది. బదులు ఎవరెవరు నొక్కారు? నువ్వేమనుకుంటున్నావు? ద్రౌపది. నువ్వు అదే అనుకుంటున్నావా? జయంత్ కూడా అదే అనుకుంటున్నాడు. రైట్ ఆన్సర్ 60 points to you. ఒకసారి విహారీ, ఇంకొకసారి జయంత్ వెరసి ఇద్దరు ఇప్పుడు కరెక్ట్ గా 105 లో ఆగారు. వెరీ గుడ్ గోయింగ్ గైస్. హియర్ కమ్స్ ది 80 points question. 160 లో 30% is equal to ఎంత? This time the fastest is Kartikeya, your answer. 30. Kartikeya says 30. 160 లో 30% 30 అంటున్నావు. 100 లో 30% 30 అవుతుంది కార్తికేయ.
మరి 160లో ఎస్ విహారీ 48 ఎలా చెప్పావు? అకార్డింగ్ టు ద మ్యాథమెటిక్స్ రూల్ 160 into 30/100 అంత లెక్క చేయాలా? 16 3s are 48. కార్తికేయ 30 is the wrong answer and minus 40. 48 is the right answer. బజార్ నువ్వు నొక్కలేదు కాబట్టి నీకు పాయింట్స్. వెల్, ఇప్పుడు మనం వచ్చేసాం మన ఆఖరి క్వశ్చన్ కి, 100 points క్వశ్చన్ కి. మధు, ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న నువ్వు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెబితే 110 points తో, అంటే 5 points డిఫరెన్స్ తో నువ్వు ఛాంపియన్ అయిపోతావు. వైష్ణవి నువ్వు చెబితే 140తో, మధ్యలో బాగా ఆడావు బట్ డల్ అయ్యావు. టగ్ ఆఫ్ వార్ లో ఉన్న ఇద్దరు విహారీ అండ్ జయంత్, మీ ఇద్దరులో ఎవరు ఆన్సర్ చెబితే వాళ్ళు ఛాంపియన్ అయిపోతారు విత్ 205 points. కార్తికేయ, చేసిన తప్పు దిద్దుకోవడానికి, ఒక పాజిటివ్ ఎండింగ్ ఇవ్వడానికి నువ్వు ప్రయత్నిస్తావా? మీ ప్రయత్నాలు మీరు ఖచ్చితంగా చేయండి. ఓకే, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించే ప్రశ్న మీకోసం. రెడీయా? ప్రాచీన కవి బద్దెన రాసిన శతకం పేరేంటి? Buzzer is taken by Bihari. Your answer please. సుమతి శతకం. Bihari says Sumati Satakam. And Bihari, ఇందాక నేను ఈ ప్రాబబిలిటీ చెప్పలేదు. ఒకవేళ నువ్వు చెప్పిన ఆన్సర్ తప్పైతే -50కి వెళ్తావు. అప్పుడు 105లో ఉన్న జయంత్ ఛాంపియన్ అవుతాడు. వేమన శతకంలో వేమన ఉన్నాడు, అవునా? కానీ సుమతి శతకంలో సుమతి కాదా ఉన్నది? భద్ర రాసిన శతకం పేరు సుమతి శతకం అంటున్నావు. విహారీ, సుమతి శతకం నేను చెప్పినందుకు గాను 100 పాయింట్ అనగా 100 పాయింట్ ఇచ్చేస్తున్నాను ఫర్ ద రైట్ ఆన్సర్. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ పవర్డ్ బై ఆరోగ్య మిల్క్ లో ఛాంపియన్ 205 points తో ఖమ్మం నుంచి వచ్చిన విహారీ. ఎంతో బాగా ప్రయత్నించిన మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. So friends, let's call upon today's stunning champion Vihari and Vaala mother onto the stage please. Come on. Hey, come on king. Hey. Well done. Very well played. Very well played. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా టెన్షన్ కూడా ఉంటున్నారు. కొంచెం ఇద్దరు ఈక్వల్ గా వచ్చేసరికి కొంచెం టెన్షన్ పడ్డాను. బట్ వెరీ వెల్ డన్ అన్న, వెరీ వెల్ ప్లేడ్. నువ్వు అనుకున్నావు గెలుస్తావని? నో సార్, అనుకోలేదు. మొత్తాన్ని విహరించావు అనమాట విజయ్ కేసి. థ్యాంక్ యూ. వెరీ వెల్ ప్లేడ్ అన్న. హార్టీ కంగ్రాచులేషన్స్. నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాళ ఛాంపియన్ విహారీకి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో విహారీ, మొత్తానికి విహరించే ఛాంపియన్ అయిపోయావు, డబుల్ సెంచరీ కొట్టేసి. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ట్రిపుల్ సెంచరీ కొట్టాలి. ఎస్ సార్. ఎక్కడ? ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్. ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో గెలిచేస్తావా? అక్షరాలు 1,00,000 రూపాయలని ఇంతే బాగా ఆడేస్తావా? ఎస్ సార్. ట్రాఫీ కూడా గెలుచుకుంటావా? ఓకే సార్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. లాస్ట్ వరకు ఎవరా అంటూ అనుకున్నాం. జయంత్ చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చాడు, కానీ లాస్ట్ ఆన్సర్ చెప్పేసి విహారీ డబుల్ సెంచరీ కొట్టేసి ఛాంపియన్ అయిపోయాడు. ఇలాంటి మరొక చక్కటి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.